బలవంతుడను, నేను ఏమైనా చేయగలుగుతాను, బలహీనులలో పడగొడతాను అని బలవంతుడు ఈ లోకంలో అనుకుంటారు. అలనాడు కూడా దావీదు మీద పగబెట్టి మరి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు కూడా దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు దీనత్వం కలిగిన వాడు, దేవుని యొక్క అనుసరుడు, దేవుని యొక్క భయభక్తులు గలవాడు కాబట్టి దావీదులో పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి గొలియాతును అడగొట్టాడు కదండి. మరి ఈ లోకంలో మరి సహోదరుడా, నీ మీద కూడా రౌడీలు వస్తున్నారా, మరి అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారా నీ కష్టార్జితాన్ని? అయితే నువ్వు దేవుని ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. మరి దావీదు మీద కూడా మరి సొంతగా కొడుకులు తిరగబడ్డారు. దావీదు మీద కూడా సౌలు రాజు కూడా తిరగబడ్డాడు. గుహలో ఉండి ఏం చేశాడంటే దావీదు అరణ్యంలో గుహలో ఉండి దేవుణ్ణి తలంచుకుంటూ ప్రార్థించాడు. ఆయన ప్రార్థన అన్నాడు. మరి యోనా కూడా చేప కడుపులో ఉండి ప్రార్థించినప్పుడు యోనా ప్రార్థన కూడా ఆలకించి మరి యొక్క రక్షించాడు. అదేవిధంగా నిన్ను నన్ను కూడా భగవాన్ చేతుల నుండి మనలను రక్షిస్తాడు. మన విశ్వాసమే మన బలము, మన ప్రార్థనే మన శక్తి. కాబట్టి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిలని కూడా దేవుడు. కాబట్టి నీ శత్రువులను తరిమివేసి నీ స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థించు, విశ్వాసంతో నమ్ము. దావీదుకి చేసిన మహాఘన కార్యం, దావీదుకి చేసినటువంటి యుద్ధములో, దావీదుకి చేసినటువంటి యొక్క మరి భయములో దావీదుని లేపినట్లు నిన్ను కూడా లేపి నిన్ను రక్షిస్తాడు. నీ యొక్క కష్టయుద్ధాన్ని నీ చేతికి ఇస్తాడు. కాబట్టి ప్రార్థించు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించుగాక. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరంతా